ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్, ది మహేష్ ఫ్రెండ్స్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ ఛత్తీస్గఢ్ ప్రాజెక్ట్ యూనిట్లో భాగంగా ఉన్న ట్రైనింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన ఐటీఐ ట్రేడ్ బీఎస్సీ కెమిస్ట్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తును ఆహ్వానిస్తున్నది. మీరు 10వ తరగతి ప్లస్ ఐటీఐ కానీ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మంచి ఉద్యోగ భద్రత, అంతేకాకుండా మంచి జీతభత్యాలు ఉంటాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎన్టీపీసీ యూనిట్లలో మనం ఎక్కడైనా పనిచేయవచ్చు. అదేవిధంగా చివరి తేదీ వచ్చేటప్పటికి ఈ యొక్క పోస్టులు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 31. మీరు వివరాలుగా చూసినట్లయితే మనకు ఐటీఐ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ అనేది పోస్టులుగా ఉన్నాయి. పనిచేసే ప్రదేశం మనకు ఛత్తీస్గఢ్లోని ఎన్టీపీసీ లారా. ఇందులో మనం ఛత్తీస్గఢ్ యూనిట్లో పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీలు చూసినట్లయితే 69 ఉన్నాయి. ఐటీఐ ట్రైనీ ఫిట్టర్ విభాగంలో మనకు 30 పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్కి 17, ఓబీసీకి 1, ఎస్సీకి 3, ఎస్టీకి 9 ఉన్నాయి. ఐటీఐ ట్రైనీ ఎలక్ట్రీషియన్కి మనకు 16 పోస్టులు ఉన్నాయి. జనరల్ వారికి 10, ఎస్సీ వారికి 1, ఎస్టీ వారికి 5. ఐటీఐ ట్రైనీ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 12 పోస్టులు ఉన్నాయి. పోస్టులు అందులో ఉన్నాయి. సో చూసిన జనరల్ వారికి 8, ఎస్సీకి 1, ఎస్టీకి 3. ఓకేనా. అసిస్టెంట్ మెటీరియల్స్ అండ్ స్టోర్ కీపర్ ట్రైనీ 5 ఉన్నాయి. పోస్టులు చూసినట్లయితే మనకు జనరల్కి 4 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీకి మనకు 6 పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్ 5, ఎస్టీకి 1. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మనం ఐటీఐ ట్రైనీ చేసి ఉండాలి. ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ బోర్డుతో గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ విభాగంలో ఇక్కడ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో ఉత్తీర్ణ సాధించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ మెటీరియల్ స్టోర్ కీపర్ చూసినట్లయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఆరు ఎన్సీవీటీ నుంచి స్టోర్ కీపింగ్తో పాటు ఇంగ్లీష్ టైపింగ్లో మనకు 30 పదాలు వేగం అనేది వచ్చి ఉండాలి నిమిషానికి. ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ పోస్టులకు మాత్రం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు బీఎస్సీ కెమిస్ట్రీ అనేది ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రొబేషనల్ పీరియడ్ చూసినట్లయితే 1 ఏడాది పాటు ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో మనకు కన్సల్టేటెడ్ స్టైఫండ్గా నెలకు 11,500 అనేది చెల్లిస్తారు. ప్రొబేషనల్ పీరియడ్ తర్వాత కంపెనీ నిబంధనల ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్లో పీరియడ్లో చూపిన ప్రజల ఆధారంగా ఎన్టీపీసీ యూనిట్లలో ఎక్కడైనా పోస్టింగ్ అనేది ఇస్తారు. పే స్కేల్ చూసినట్లయితే 11,500 నుంచి 26,000 ప్లస్ ఇతర అలవెన్స్లు ఉంటాయి. వయస్సు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడం మనకు 2018 జనవరి 1 నాటికి 27 ఏళ్లకు మించి ఉండరాదు. అంటే 27 ఏళ్ళు మించిన వారి యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీహెచ్సీలకు 10 ఏళ్ల వరకు వయో పరిమితి సడలింపు ఇచ్చారు. సో ఈ వీళ్ళు 27 ఏళ్ళు మించిన సరే వారి యొక్క క్యాస్ట్ ప్రకారంగా మనకు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి అది చూసుకోవచ్చు. అపరి రిలాక్సేషన్ ఇచ్చారు వారికి. అంతేకాకుండా ఎంపిక మనకు ఏ విధంగా ఉంటుందంటే మనకు రాత పరీక్ష ఉంటుంది ఫస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు మనకు 300 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీహెచ్సీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మాత్రం ఎటువంటి ఫీజు లేదు. సో వీరు మనకి ఆన్లైన్లో ఎటువంటి ఫీజు చెల్లించకపోయినా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి అవసరమైన సర్టిఫికేట్లను జడ్జ్ చేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. కానీ చూసినట్లయితే మనకు ఈ యొక్క దరఖాస్తులో మనకు కింద చిరునామా ఇచ్చాడు. ఈ యొక్క చిరునామాకి మనం మన యొక్క సర్టిఫికేట్స్ని మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో దానికి వాటి యొక్క సంబంధిత కాపీలను అన్నింటినీ జడ్జ్ చేసి మీరు చిరునామాను చూస్తున్నాగా దీనికి మనం పంపించాల్సి ఉంటుంది. ఈ యొక్క దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 31. ఆబ్జెక్టివ్ రాత పరీక్ష విధానంలో మనకు ఇది 2018 మార్చిలో అయితే ఈ యొక్క ఆబ్జెక్టివ్ పరీక్ష అయితే ఉంటుంది. వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.ntpccareers.net. సో ఈ యొక్క వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే మనకి మరింత సమాచారం అయితే ఉంటుంది. సో చిరునామా కూడా ఇచ్చాడు. ఈ యొక్క మీరు పోస్టులకు అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా నిర్ణీత సర్టిఫికేట్స్ అన్ని జడ్జ్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మీరు మరింత సమాచారం తెలుసుకోగలుగుతారు. ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయాలి. మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ప్రతిరోజు మీరు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.